నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ గ్రీన్ చట్నీ. దీన్ని సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు, అలాగే శాండ్విచ్ ప్రిపరేషన్లో కూడా వాడతారు. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కాడలతో సహా తీసుకోవాలి, పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు 3, ఒక నిమ్మ చెక్క, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది, రోస్టెడ్ చనా దాల్, అలాగే మంచినీరు. ముందుగా మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, అలాగే పుట్నాల పప్పు, వీటన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. దీనిలో సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల నీళ్లను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఇంతేనండి, చాలా సింపుల్గా గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని సైడ్ డిష్గాను వాడుకోవచ్చు, లేదా శాండ్విచ్ ప్రిపరేషన్లో కూడా వాడుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి.